హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ రెసిపీ టెంపుల్ స్టైల్లో నిమ్మకాయ పులిహోర. పులిహోరని ఈసారి ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 6-7 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం కారాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోం కాబట్టి పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు, శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపప్పు కలర్ చేంజ్ అయ్యి కాస్త క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కాస్త గోలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా గోలిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని వేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని కుక్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వండుకోండి. అలా అయితే అన్నం విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. అచ్చం గుడిలో ఉండే నిమ్మకాయ పులిహోర లాగానే ఈ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.